హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 1 సెకండ్ క్లౌడ్. సో ఈ రోజు మనం నేర్చుకోబోయేది MFA స్టాండ్స్ ఫర్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది మనం యూస్ చేస్తున్న AWS అకౌంట్కి ఒక సెక్యూరిటీ లాగా యూజ్ అవుతుంది. సో ఈ MFAని ఎలాగ సెటప్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసుకోండి. మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది. కింద ఎంటర్ ఏ సెటప్ కీ అని వస్తుంది. సార్ క్యూఆర్ కోడ్ ఎంటర్ సెటప్ కీ వచ్చింది సార్. కోడ్ వచ్చింది కదా, ఇంక నువ్వేం చేయమాక, అలాగే ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా AWS అకౌంట్ లో రైట్ సైడ్ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లో నేను మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఇక్కడ ఉంటుంది, అసైన్ MFA అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక నేమ్ అయితే ఇస్తాం. ఒక నేమ్, ఏదో ఒక నేమ్, మీ పేరే ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాస్ ఆర్ సెక్యూరిటీ కీ అని వచ్చింది, పాస్ కీ. రెండోది అథెంటికేటర్ యాప్ అని వచ్చింది. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అన్నది. ఇక్కడ మనకి ఒక షో క్యూఆర్ కోడ్ అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. కింద చూడండి, రెండు ఉన్న ఆప్షన్స్, ఎంటర్ కోడ్ అని 1 2 అని వచ్చింది కదా. నేను ఇప్పుడు నా మొబైల్తో దీన్ని స్కాన్ చేస్తాను. దీన్ని స్కాన్ చేస్తాను. స్కాన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నా మొబైల్కి ఒక కోడ్ వస్తుంది, 097712. తర్వాత కింద మళ్ళీ అలాగే వెయిట్ చేస్తే మా మొబైల్లో ఆ కోడ్ చేంజ్ అయ్యి ఇంకో కోడ్ వస్తుంది మళ్ళీ, 622842. ఈ రెండు ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ MFA అంటాను నేను. అయిపోయింది, MFA డివైస్ అసైన్. ఇప్పుడు నేను నా అకౌంట్ని చూడండి ఏం చేస్తున్నాను, సైన్ అవుట్ చేస్తున్నాను. సైన్ అవుట్ చేసిన తర్వాత నేను మళ్ళీ సైన్ ఇన్ అవుతున్నాను, అంటే వెరిఫికేషన్ అనమాట. ఓకే, ఇక్కడ నా మెయిల్ ఐడి, మళ్ళీ నా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి నేను అగైన్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సెక్యూరిటీ చెక్స్ అడుగుతుంది, అవన్నీ కూడా ఎంటర్ చేస్తాను. అది నీకు అర్థం కాకపోతే ఒకసారి రీలోడ్ చేస్తే ఇంకో కోడ్ వస్తుంది, అది కూడా ఎంటర్ చేస్తాను. సెక్యూరిటీ చెక్స్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మాన్యువల్గా పాస్వర్డ్ని ఎంటర్ చేయాలి. అయిపోయిన తర్వాత సో పాస్వర్డ్ ఎంటర్ చేయి, నీ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు అది వెరిఫికేషన్ కోడ్ అడిగింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే నీ మొబైల్లో యాప్ ఓపెన్ చేయి. వెంటనే ఓపెన్ చేసి ఆ యాప్లో కోడ్ ఎంటర్ చేయి. ఎంటర్ చేయి. సో 022520 చేసి సబ్మిట్ చేయి. నువ్వు వెంటనే అప్లై చేయకపోతే మళ్ళీ కోడ్ మారిపోతుంది. అలా అది 15 seconds కల్లా కోడ్ మారిపోతుంది. కాబట్టి కోడ్ జనరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మా మొబైల్లో ఈ కోడ్ ఎంటర్ చేస్తేనే మన అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఇప్పుడు మనకి ఇది వద్దనుకోండి, సింపుల్, మీరు చేసుకున్న తర్వాత మళ్ళీ గో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ అయితే ఉండాలి. ఇప్పుడు ఇది లేకపోతే మనకి తర్వాత మళ్ళీ అడుగుతుంది. అందుకని మీకు ఇది వద్దనుకుంటే సింపుల్, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అంటే తర్వాత మీరే క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు నేను క్రియేట్ చేశాను కదా, మీరే క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో ఇది కాన్సెప్ట్ అనమాట. మన అకౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇది ఒక వే అనమాట. ఓకేనా? మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఇప్పుడు జీమెయిల్ యాక్సెస్ చేయాలంటే మన మొబైల్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అలాగే ఇది కూడా అంతే. కాబట్టి మన అకౌంట్ని ప్రొటెక్ట్ చేయడానికి మన మొబైల్లోనే గూగుల్ అథెంటికేటర్ ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని ఇక్కడ మనం స్కాన్ చేసి